దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగున అని ఎరుగుదము. ఆమె దయచేసి కూర్చోండి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మంచి రోజును బట్టి మనము ఈరోజు దేవుని యొక్క ఆలయంలో కూర్చున్నాము. ఈరోజు చదువుకున్నటువంటి 3 భాగాలను మరి ముఖ్యముగా మన దైవారాధన గ్రంథంలో ఇచ్చిన విధముగా ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారము అంటే రుగాదే అని రాయబడినటువంటి ఆదివారము ప్రారంభ గీతాన్ని మనం మరొకసారి చదువుకుంటే అక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే, యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహ ధ్వనితో తెలియజేయుడి హల్లెలూయా. భూదిగంతముల వరకు అది విడబడినట్లు దాన్ని ప్రకటించుడి హల్లెలూయా హల్లెలూయా అని. మరి సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతం పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడు అని ఈరోజు మనం ప్రారంభ గీతాన్ని ఈరోజు చదువుకుంటున్నాం. మనమే కాదు, ప్రపంచం అంతా కూడా ఈ యొక్క మాటలను చదువుకుంటారు. అయితే ఈ 5వ వారం, ఎందుకంటే నెక్స్ట్ వీక్ మనము ఆరోహణమైనటువంటి దినానికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అంటే దేవుని మనము వేడుకోవాలి. రుగాది అంటే వేడుకోలు. ఈ వేడుకోవడము అనేటువంటిది ఏంటంటే, ప్రతి మనిషి కూడా దేవుణ్ణి వేడుకుంటే తప్ప మనము ఆయన అడగాలి. అదే ఈరోజు వాక్యం. ఈరోజు చదువుకున్నటువంటి 3 భాగాల్ని క్లుప్తంగా మనం పరిశీలన చేసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు చదువుకున్నాం కదా. ఇక్కడ ముఖ్యమైనటువంటి మాటలు ఏమిటంటే, బబులోను చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి నిరీక్షణ. మన మూల పాట భాగం ఏంటంటే నిరీక్షణ. ఏమిటి నిరీక్షణ? నిరీక్షణలో ఉండేటువంటి ప్రతిఫలము చాలా గొప్పది అనేది మనం గ్రహించాలి. అంటే ఇర్మియా గ్రంథంలో ఈ సందర్భం దేనికి సంబంధించిందంటే, ఈ వచనాన్ని ఇర్మియా బబులోను ప్రవాసములో ఉన్నటువంటి యూదులకు వ్రాసినట్లుగాను, మరియు వాళ్ళు టెంపరీగా, అంటే ఈ ప్రవాసం 70 సంవత్సరాలు కొనసాగుతుంది కాబట్టి అక్కడే స్థిరపడమని వాళ్ళకి చెప్తూ, దేవుని యొక్క వాగ్దానాలను కష్టాల నుండి తక్షణ విముక్తి కాదు కానీ చివరికి వారిని స్వదేశానికి తీసుకుని రావడం అనేది ఇర్మియా గ్రంథంలో మనం చూసాం. మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 24 నుంచి 28 వరకు మనకు దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, అపోస్తలుడైన పౌలు ద్వారా విశ్వాసులు ఓపిక గల నిరీక్షణతో జీవించాలని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అంటే ఏంటి ఇక్కడ? ఓపిక గల నిరీక్షణ. మరి మనకు తెలిసినటువంటిగా ప్రపంచంలో బైబిల్లో, ముఖ్యంగా బైబిల్లో గొప్ప ప్రార్థన, యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థన ఈ 17వ అధ్యాయంలో మనం ఈరోజు చదువుకున్నాం. 17వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో యేసయ్య తన కొరకు ప్రార్థన చేసుకున్నాడు. మరి 6 నుంచి 19 వరకు యేసు తన శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు. దీన్ని మనము ఎలా మనం తీసుకోవాలి అని అంటే, మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముందు మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. మన జీవితం బాగుండాలని ప్రార్థన చేసుకోవాలి. మనం బాగుంటేనే మన మీద ఆధారపడినటువంటి వాళ్ళని మనం చూడగలం. మనం బాగా లేకుండా ఇతరుల కొరకు మనం ఏం బాగా చేయగలం చెప్పండి? అందుకని యేసయ్య ఎప్పుడు కూడా మాదిరికరంగా మనకి ఏదైనా తెలియజేస్తాడు. ఆయనే మార్గము, ఆ మార్గంలో మనం పయనించాలి. అందుకని ఆయన 17వ అధ్యాయంలో ఈరోజు చేసినటువంటి ప్రార్థన మొదటి 5 వచనాలు తన కొరకు ప్రార్థన చేసుకున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఓవర్మంటే ఒక 4 నుంచి 5 నిమిషాల ప్రార్థన అయి ఉంటుంది యేసయ్య చేసినటువంటి ప్రార్థన. మనకు బైబిల్లో ఆ మాటలు బట్టి మనం పరిశీలన చేస్తే దేవుడు ఎంత గొప్పగా ఆ ప్రార్థనలో సమకూర్చాడంటే, ఇంకొక ప్రార్థన కూడా ఉంది, మోడల్ ప్రేయర్ అంట, మాదిరికర ప్రార్థన. యేసయ్య శిష్యులకు నేర్పించాడు, ఎలా చేయాలని వారికి చెప్పాడు. ఇక్కడ ఈ 17వ అధ్యాయంలో ఆయనే స్వయంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఆయన గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి అదే విధంగా ఆయనకి ఇచ్చినటువంటి శిష్యుల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకు ముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే నిరీక్షణ. ఏంటి నిరీక్షణ అంటే, ఇప్పుడు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 24వ వచనాన్ని మనము త్వరగా చదువుకుంటున్నాం. ఏదైనా మనము నిరీక్షణ కలిగిన వారమై,
చూడండి, మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడ్డాము. అంటే నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్నటువంటి దాని కొరకు ఎవడు నిరీక్షించును అని రాయబడినటువంటి మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే, ఈరోజు మనము ప్రారంభ గీతాన్ని చదువుకున్నాము. ఆ మాటలు యెషయా గ్రంథంలో మనకు కనపడ్డాయి. అయితే అదే విధముగా రెండవ లైన్ చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. మృగాతే మనం వేడుకోలు, దేవుని వేడుకోలు. దేవుడు ఆయన తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. మరి నువ్వు ఎవరిని వేడుకుంటూ ఉన్నావు? నీ స్థితి ఏంటి? నీ ప్రార్థన ఏంటి అని అంటే, మన నిరీక్షణ ఎప్పటికైనా ఫలిస్తుంది. నిరీక్షణలో ఉండేటువంటి గొప్ప ప్రతిఫలము చాలా గొప్పగా ఉంటుంది. మనం ఆలోచించుకుంటూ ఉంటాం, త్వరగా పనులు జరగట్లేదే, త్వరగా అవడం లేదే అని. అయితే దేవుడు ఏ సమయంలో ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలిసినంతగా మనకైతే తెలియదు. ఈ మాటను 24వ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని అంటే, మన శరీరములను కూడా త్వరలోనే మనకేం రాబోతుందంటే విమోచన సిద్ధించబోతూ ఉంది. మన శరీరములకు విమోచన సిద్ధించబోతూ ఉంది. అంటే భౌతికమైనటువంటి ఈ శరీరం పోయి మనకు మహిమ శరీరము రాబోతూ ఉంది. సమీప భవిష్యత్తులో ఆ మహా సంఘటన జరగబోతూ ఉంది. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఏముంది 24వ వచనంలో? ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడ్డాం. నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడ్డాం అంటే నిరీక్షింపబడినది కనబడినప్పుడు, నిరీక్షణతో పని ఏముంటుంది అంటే, ఏదైతే ఎదురు చూస్తున్నామో అది మనకు తెలిపినప్పుడు ఇంకా నిరీక్షణతో పని ఏముంటుంది. అందుకని అంటాడు, తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షిస్తున్నాడు అనేటువంటి ఒక ప్రశ్నను ఈ 24వ వచనంలో భక్తుడైనటువంటి పౌలు ఆ సంఘానికి రాస్తూ ఉన్నాడు. 25వ వచనంలో ఏముంది? మనము చూడని దాని కొరకు, చూడండి, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు మనం ఏం చేయాలంట? కనిపెట్టుకోవాలి. అంటే ఒక విశ్వాసి జీవితంలో 3 ముఖ్యమైనటువంటి స్టేజ్లు ఉంటాయి. ఒక విశ్వాసి జీవితంలో 3 ముఖ్యమైనటువంటి దినుసులు ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, నంబర్ 1 ఒకటి విశ్వాసము, 2 నిరీక్షణ, 3 ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 దినుసులు ఉంటాయి. 25వ వచనంలో ఏం చెప్తున్నాడు? మనము చూడని దాని కొరకు. నిజంగానే చూడండి, మనము ఈ భౌతికమైనటువంటి శరీరాలు మాయమైపోయి దేవునికి ఇష్టమైనటువంటి శరీరముగా మనం మారిన తర్వాత మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఏం చేయాలంట? మనిషికి ఏముండాలి? ఓపికతో దానిని కనిపెట్టుదము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసము నిరీక్షణ వలన పరిపక్వతను పుంజుకుంటుంది. విశ్వాసము నిరీక్షణ వలన పరిపక్వతను పుంజుకుంటుంది. అంటే మనము మహిమలోనికి ప్రవేశించినప్పుడు, ఎప్పుడది మనం మహిమలోనికి ప్రవేశించినప్పుడు విశ్వాసము నిరీక్షణతో అసలుకి పని ఉండదు. ఎందుకంటే మన గోల్ ఏంటి? మనము దేవుడు వచ్చినప్పుడు, మనము మహిమలోనికి మనం ప్రవేశించినప్పుడు నిరీక్షణ కానీ విశ్వాసం కానీ మనకు పనే లేదు. అయితే అక్కడ అవసరమైంది ఏమిటో తెలుసా? ప్రేమ ఒక్కటే మనతో నిత్యత్వంలోనికి వస్తుందని ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు ఈ రోమా సంఘానికి రాస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. 26వ వచనంలో ఏముందంటే, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి మనకి ఏం చేస్తూ ఉన్నాడంట? సహాయం చేయుచూ ఉన్నాడు. ఎట్టంటే, మనము యుక్తముగా ఏలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూడుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచూ ఉన్నాడు. ఏ ఆత్మ మనతో పాటు ఉన్నారు అని అంటే, యేసయ్య ఆయన ఆరోహణమైన తర్వాత మనం నెక్స్ట్ వీక్ మనం జరిపించుకోబోయేటువంటి ఆరోహణ దినంలో ఆయన వెళుతూ ఆయన చెప్పినటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇప్పుడు మనం విశ్వాస ప్రమాణం మనం ఏ విధంగా చెప్పుకున్నామో, మనం ఏమి విశ్వసిస్తూ ఉన్నామో, ఏమి ఎదురు చూస్తూ ఉన్నామో, మరి తనిపోయి తిరిగి లేచినటువంటి దేవుని మనం ఎలా నమ్ముతూ ఉన్నామో, వాటినన్నింటినీ ఆ విశ్వాస ప్రమాణాన్ని పూర్తిగా మనము ఆస్వాదించుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే, పరిశుద్ధ దేవుడు ఏమంటున్నాడు? నేను వెళ్ళవలసి ఉన్నది, నేను వెళితే పరిశుద్ధాత్మ దేవుడు
మీ మీదకి వస్తాడు. ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. అంటే మిమ్మల్ని ఒప్పింపు చేస్తాడు, సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు తోడుగా ఉంటాడు. మీరు పరిశుద్ధాత్మ మీతో ఉండులాగా మీరు ఉండాలి అని యోహాను సువార్తలో అదే అంటాడు. దుష్టుల నుండి వారిని కాపాడము అంటాడు. దుష్టుడు మనల్ని ఏం చేస్తాడు? ప్రార్థన లేకుండా బిజీ చేస్తాడు, వాక్యం లేకుండా బిజీ చేస్తాడు, కుటుంబ వ్యవస్థలో బిజీ చేస్తాడు. మనం లేకపోతే అసలు ఇంట్లో ఏమి జరగదనేటువంటి స్థితిలోకి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. మనమే ముఖ్యం, మనం లేకపోతే ఏమి జరగదు. ఆత్మీయమైనటువంటి స్థితిలో నుంచి దూరం చేసేస్తాడు సాతాను. దేవుడు అంటున్నాడు ప్రార్థన చేస్తాడు, శిష్యుల కోసం మాత్రం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు 5 వచనాల వరకు. ఇప్పుడు శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. రోమ పత్రిక రాస్తూ పౌలు చెప్పింది కూడా అంటే, మనము ప్రార్థన చేసినప్పుడు మనకు తెలియదు ప్రార్థన ఎలా చేయాలి. మనము నిజముగా మోకరించి విశ్వాసంతో దేవుడి సన్నిధిలో మోకరించినప్పుడు మన హృదయములో నుంచి ఏం మాట్లాడుతున్నాడు 26వ అధ్యాయంలో, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచు ఉన్నాడు అని అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నటువంటి విజ్ఞాపన ఆత్మ అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే దేవుని నామం పెట్టబడతారో, ఎవరైతే దేవుని నామంలో బాప్తిస్మం తీసుకుంటారో, ఎవరైతే ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటారో, వాళ్ళకి దేవుడిచ్చేటువంటి ఆత్మ ఏంటో తెలుసా? మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో ముందుగా మీకు అర్థమైపోతుంది. వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా మనకు అర్థమైపోతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఏ ఇంటెన్షన్తో మీకు వచ్చారో కూడా మీకు అర్థమైపోతుంది, కేవలం వాక్యము చదివి ప్రార్థన చేస్తుంటే. మరి దేవుడి విశ్వాసము ద్వారా అంగీకరించి ఆయన నామములో బాప్తిస్మం తీసుకొని ఆయనలో చేర్చబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్క నుండి నిన్ను ఒప్పింపజేసి ప్రార్థించేటువంటి శక్తిని నీకు ఇస్తాడనేది అర్థం చేసుకోవాలంటే, పరిశుద్ధాత్మ మనలో ఉన్నటువంటి విజ్ఞాపన ఆత్మ, పరిశుద్ధాత్మ మన బలహీనతలలో మనకు ఏం చేస్తూ ఉన్నాడంట? సహాయం చేస్తూ ఉన్నాడు అని అంటాడు. 27వ వచనం ఏం చెప్తూ ఉంది? మరియు హృదయములను పరిశోధించువాడు. మనము ఈ మాటను ఎప్పుడు ఉపయోగిస్తాము? హృదయమును పరిశోధించేవాడు అని. మనం ఎప్పుడైతే ఒక పాత్రలో తీసుకునేదానికి దేవుని యొక్క సన్నిధిలో బలలో పాల్పొంపులు పొందుకుంటామో ఈ మాటను మనం వింటాం. హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఆయన ఖచ్చితంగా ఎరుగును. ఎలయనగా మనము దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు ఏం చేయాలంట? విజ్ఞాపనము ఆయన చేస్తూ ఉన్నాడు మన కొరకు. ఆయన మన కొరకు ఇప్పుడు ఎప్పటి నుంచో మనకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు అని అంటే, చూడండి, పరిశుద్ధాత్మ దేవుడిని మన దగ్గరకు పంపించి, యేసయ్య నీ కొరకు నా కొరకు మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన మహా ప్రధాన యాజకుడు అయినటువంటి యేసుక్రీస్తు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ మూలపాఠంలో క్లుప్తంగా మనం చెప్పుకుంటే, ఆత్మ యొక్క మనసు దేవుని మనసే. ఆత్మ యొక్క మనసు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మనలో ఉన్నాడు, ఆ మనసు దేవుని యొక్క మనసే, అనగా యేసుక్రీస్తు మనసే. పరిశుద్ధాత్మ వేరు కాదు, యేసుక్రీస్తు వేరు కాదు. బట్ యేసుక్రీస్తు వారు తండ్రి చెంత చేరి నీ కొరకు విజ్ఞాపన చేయించు ఉన్నాడు. ఇప్పుడు మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఆ మనసు, పరిశుద్ధాత్మ మనసు, యేసుక్రీస్తు మనసు ఒక్కటే. ఆ మనసునే మనము కలిగి ఉండాలంట. ఆ మనసును మనము కలిగి ఉండాలి అంటే దేవుని చిత్తమునే మన చిత్తముగా సాధన చేయాలి. మన పక్షముగా మనలో విజ్ఞాపన పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ఎప్పుడైతే ఆయన నామములో నీవు ప్రార్థనకు వంగుతావో, చూడండి, యేసయ్య మనం 17వ అధ్యాయము యోహాను సువార్తలో చదువుతున్నప్పుడు ఆయన ఆకాశము వైపు కన్నులెత్తి ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనమైతే కన్నులు మూసుకొని తల కిందలు పెట్టుకొని మనం ప్రార్థన చేస్తాం. అందుకే భూమి మీద నేల మీద తలవాల్చి ప్రార్థన చేయకూడదు అంటారు. ఎందుకనంటే ఆకాశము ఆయన సింహాసనము. దేవుడు ఎప్పుడు యేసయ్య ప్రార్థన చేసినా చేతులెత్తి కన్నులు తెరిచి, మనము లోకమును చూడకుండా కన్నులు మూసుకోవాలి. అంటే ఆత్మ నేత్రములు తెరవాలి అని అంటే బాహ్యమైనటువంటి కన్నులు మూసుకోవాలి. కాబట్టి అందుకనే దీర్ఘ ప్రార్థనలు, మనుషుల మధ్య దీర్ఘ ప్రార్థనలు చేసేటువంటిది ప్రార్థన కాదు. నీవు ఒక్కరివే చేరి ఎంతసేపు నువ్వు ప్రార్థన చేస్తావో అది నిజమైనటువంటి ప్రార్థనని నీవు విశ్వసించాలి. ఆఖరి వచనం ఏం చెప్తూ ఉంది? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఏం చెప్తుందంటే, దేవునిని ప్రేమించు వారికి, అనగా
ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునని మనం ఎరుగుదుము అంటాడు. చూడండి ఎంత గొప్ప మాట అంటే, ఈ రోమా పత్రికలో ఈ 8వ అధ్యాయంలో ఎంతో శ్రేష్టమైనటువంటి అధ్యాయం. ఈ ఎంతో శ్రేష్టమైనటువంటి ఈ అధ్యాయంలో ఈ 28వ వచనము చాలా కీలకమైనదిగా మనం భావించుకోవాలి. నీవు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని సంకల్పం చొప్పున నీవు పిలువబడ్డావా అని ఆలోచిస్తే ఈ రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము అలసినటువంటి హృదయములకు ఇది సేద తీరుస్తుంది అనేది. ఈ మాట మీరు నోట్ చేసుకుంటే ఎప్పుడు బైబిల్లో ఈ 8వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. ఇది గొప్ప మాట. ఈ అధ్యాయంలో ఎరుగుదుము లేదా ఎరుగుదును అనేటువంటి మాట ఇంచుమించుగా ఈ రోమా అధ్యాయంలో 8వ అధ్యాయంలో 13 సార్లు మనకు కనబడుతూ ఉంటుంది. ఈ కొన్ని వచనాలు నేను చదివి ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం ఏం చెప్తూ ఉందంటే, భక్తుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి అధ్యాయము 8వ అధ్యాయము 1వ వచనంలో, మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, అంటే మనలో ఉండేటువంటి ఈ జ్ఞానము మనల్ని ఉప్పొంగ చేస్తుందంట. జ్ఞానం ఏం చేస్తుందంట? ఉప్పొంగ చేస్తుంది. కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. 3 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. విశ్వాసం ఒకటి, నిరీక్షణ ఒకటి, ప్రేమ ఒకటి. ఈ 3 మీదే ఈరోజు మనకు వాక్యం ఉంది. నిరీక్షణ చాలా ఇంపార్టెంట్. ఏం రాస్తాడు ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు? జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది, కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుందంట. అంటే దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రేమ అనేది మనలను క్రీస్తుతో ఐక్యత పరుస్తుంది. ప్రేమ అనేది ఏం చేస్తుంది? క్రీస్తుతో మనల్ని సంయుక్తపరుస్తుంది అనేది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అదే అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాస్తూ 5వ అధ్యాయము 6వ వచనంలో చెప్పిన విధంగా ఆయన అంటాడు, యేసు క్రీస్తు నందు ఉన్నటువంటి వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు, మరి సున్నతి పొందకపోవటం ఎందు కూడా ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే అది ప్రయోజనకరము అంటాడు. ఎందుకు? అక్కడ గలతీ వాళ్ళు సున్నతి గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండేటువంటి వాడు. అయితే ప్రేమ అనేది నీలో ఉంటే సున్నతి పొందినా ఒకటే, సున్నతి పొందకపోయినా ఒకటే అనేది మనము అర్థం చేసుకోవాలి. ఇంకా ముఖ్యమైనటువంటి మాట్లాడటం తెలుసా? యోహాను పత్రికల్లో మనం చూసుకున్నట్లయితే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో, మొదటి పత్రికలో 4వ అధ్యాయము 10 నుంచి 4 వచనాలు చదువుకొని ఈరోజు మనం ముగించుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ యోహాను అంటున్నాడు, మనము దేవునిని ప్రేమించితిమి అని కాదు, కానీ తానే మనలను ప్రేమించాడు. మనము దేవుని ప్రేమించడం కాదు, తానే మనలను ప్రేమించి మన పాపముల కొరకు ఆయన ఏమైపోయాడంట? ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఆయన ఏం చేశాడు? తన కుమారుణ్ణి పంపించాడు. అందులో ఏముంది? ఆ ప్రేమ ఉండబట్టే ఆయన ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఆయన ఈ భూమి మీదకి పంపించాడు. 11 అంటాడు, ప్రియులారా, దేవుడు మనలను ఈలాగున ప్రేమింపగా, దేవుడు ఆయన కుమారుణ్ణి నీ కొరకు పంపించి ఉండగా మనము ఒకరికొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నామా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ప్రేమే ముఖ్యమైనటువంటిది. నీతో పాటు ఒక శాశ్వతమైనటువంటి లోకానికి నిరీక్షణ రాదు, విశ్వాసము రాదు, కానీ ప్రేమ నీతో పాటు ఉంటుంది, నీతో పాటు ఉంటుంది. అందుకని దేవునిని మనం ప్రేమించలేదు, కానీ దేవుడే మనలను ప్రేమించి తన కుమారుడు, అద్వితీయ సత్యదేవుడైనటువంటి కుమారుడిని ఈ భూమి మీదకి పంపించాడు అనేది నీవు గ్రహించాలి. 12వ వచనంలో అంటాడు, ఏ మానవుడు దేవునిని ఎప్పుడు చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు ఎలా ఉంటుందంట? సంపూర్ణమవుతూ ఉంటుంది అని అంటాడు. 13వ వచనంలో అంటాడు, దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు కూడా ఉన్నాడని మీరు తెలుసుకుంటూ ఉన్నారు. ఎలయనగా ఆయన మనకు తన ఆత్మలో
మనము పాలి భాగస్థులముగా, అంటే పాలు దయచేసి ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. 14వ వచనంలో ఏమంటాడు? మరియు తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా పంపి ఉండుటకు మేము చూచి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నామని ఎంత గొప్ప సాక్ష్యాన్ని అతను అంటూ ఉన్నాడో చూడండి. యోహాను రాస్తూ ఉంటాడు. మిగతా ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకుంటాడో ఆయన నిజంగా, ఇప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, అంత 90% అన్నీ కరెక్ట్గా చెప్పి లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమంటారంటే ఆయన కుమారుడిగా వాళ్ళు అంగీకరించట్లేదు, కానీ ఆయన యొక్క ప్రవక్తగా అంగీకరించుకుంటారు. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకునునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. అంటే ఎవరు ఆయన కుమారుడిని ఒప్పుకోవడం లేదో దేవుడు వారిలో నిలిచి లేడు అనేది గ్రహించాలి. యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకునునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దానిని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ఏమై ఉన్నాడంట? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుడు ఉంటారు. ఆ తర్వాత ఆ ప్రేమ గురించి ఆయన ఎంత బాగా వర్ణిస్తూ ఉన్నాడంటే, ప్రేమయందు నిలిచియుండు వాడు దేనిలో నిలిచి ఉన్నాడంట? దేవుని యందు నిలిచి ఉన్నాడు అని అంటాడు ఆయన. అంటే దేవుడు ఎవరు ఉంటాడు? ప్రేమ యందు ఎవరైతే నిలిచి ఉంటాడో దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇక్కడ శ్రేష్టమైనది ఏంటి అని అంటే ప్రేమే. ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక, ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనము ఆయనను ప్రేమిస్తూ ఉన్నాము. ప్రేమైనటువంటి దేవుడు ఉంటారా? దేవుడు యేసయ్య ఈ యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేసింది ఇది: నేను ఏదైతే నీ దగ్గర నుంచి పొందుకున్నానో, నేను ఏదైతే నీ వద్ద నుంచి ఉన్నానో, నేను వేరు కాదు, నీవు వేరు కాదు. నేను నీ దగ్గర ఉన్నప్పుడు నీవు నన్ను ఎలా మహిమపరిచావో, నేను నీ దగ్గర ఉన్నప్పుడు మిమ్మల్ని నేను ఎలా మహిమపరిచామో, ఆ విధముగా మీరు చెప్పిన విధముగా నేను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మీరు నాకు అనుగ్రహించినటువంటి ఈ శిష్య బృందం గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వీళ్ళు నీలాగా కాదు, నేనులాగా కాదు, వీళ్ళు నన్ను ప్రేమించే విధముగా, నన్ను వీళ్ళు దగ్గర నుంచి నా వాక్యములు విని వీళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వీళ్ళు శోధనలోకి పడకుండా వీళ్ళని కాపాడుటకు నీ కృపను అనుగ్రహించు దేవుడా అని దేవునిని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత సంఘం గురించి ఆయన వేడుకుంటూ ఉన్నాడు. అందులో నీవు నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మనం ఎంత గొప్ప దైవికమైనటువంటి వారముగా మనం ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. ఇర్మియా గ్రంథంలో చెప్పినటువంటి విధముగా నిరీక్షణలో ఉండేటువంటి ప్రతిఫలము చాలా గొప్పగా ఉంటుంది అనేది మనము అర్థం చేసుకోవాలి. నా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉంది అని అంటే, విశ్వాసము నిరీక్షణ, విశ్వాసము నిరీక్షణ ఇవి మనతో రావు, కానీ మనము ప్రేమ అనేది మాత్రమే మీతో పాటు దేవుని యొద్దకు చేరుతాయి. అందుకే అన్నిటికంటే కూడా ప్రేమ అనేది ముఖ్యము. మీ హృదయంలో చాలి ఉండాలి. మీకందరికీ దేవుని నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ మదర్స్ డే. మదర్లందరికీ కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచమంతా మదర్స్ డే జరుపుకుంటున్నాడు. యేసయ్య అంటూ ఉన్నాడు, చూడండి, తన కడుపున పుట్టిన చంటి బిడ్డను తల్లి మరుస్తుందా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ఎందుకనినా ఆయన అంటాడు, ఎందుకనినా నా అరచేతులలో నిన్ను నేను చెక్కుకున్నాను అని యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు అంటున్నాడు. ఇంకొక శ్రేష్టమైనటువంటి మాట దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుడు ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని ఆదరించేటువంటి దేవుడు. ఈరోజు ప్రపంచం అంతా, ఈరోజు మనం చదువుకున్నటువంటి మాట వేడుకోలు అనేటువంటి దినం ఈరోజు ప్రపంచమంతా జరుపుకుంటూ ఉన్నారు. వేడుకోలు. ఎవరిని వేడుకోవాలి? దేవుణ్ణి వేడుకోవాలంటే మనం ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమను దేవుడు దేనికి ఇస్తూ ఉన్నాడు? ఈరోజు ప్రపంచం మదర్స్ డే జరుపుకుంటున్నది. ఆ మదర్లో ఉండేటువంటి వాత్సల్యత, ప్రతి బిడ్డకు, తల్లికి, పిల్లలకి ఉండేటువంటి సత్సంబంధం దేవుడు అంటాడు. తండ్రి అయి ఉండి కూడా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏమంటున్నాడంటే,
పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లులను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు అని యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందులో నీవున్నావా? అందులో నేనున్నానా? యేసయ్యను కలిగి ఉంటే నీలో నాలో ఆయన ప్రేమ నిలిచి ఉంటుంది అని దేవుడు మనకు స్పష్టతగా అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ప్రేమ కలిగి జీవించేదానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండి నడిపించునుగాక.